ఒక నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు, కానీ రత్నం గారు లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి, అంచెలంచెలుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈ రోజున సినిమా రిలీజులకి ఇబ్బంది పడతా ఉంటే నాకు అనిపించింది, చాలా బాధేస్తుంది. ఇది నాకు అందుకని నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలనేది నిర్ణయించుకున్నాను. సో నాకు అందుకు అనిపించింది అనమాట. అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇంత ఫీబుల్గా ఉంటారు. అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు, కానీ మాకు ఇలా కట్టాలి అందు ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది. సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి. అందుకని దట్స్ రీజన్ వై ఐ కోట్. అందుకని క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే, అప్పుడు నేను కొన్నిసార్లు నేను బుల్డోస్ చేసుకుని వెళ్ళాల్సింది, కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా. కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను అసలు ఎప్పుడు పక్కన వాళ్ళ మాటలు విన్నాను. కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను, సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను. సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశానంటే, నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి. రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను, సినిమాల్లోనూ యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను. సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, హిందూగా బతకాలంటే జిజియాపుని కట్టాలి. సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో. సో అది ఆ వెంటౌట్ తీసుకున్న అవకాశం దొరికింది, ఐ యూజ్డ్ ఇట్ అంతే. సార్ మనం చూసుకున్నట్లయితే లేదు తీసుకుని సార్ అన్నీ బాగుంటే తీసుకుంటాను. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి, వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో. అదే రేట్ల విషయంలో కావచ్చు, థియేటర్స్ దాని విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం, కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో లాగా? అది ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే థియేటర్స్కి ఫీడింగ్ కావాలి, బేసిక్ సైన్స్, అది ఎవరు అలా చేస్తారని నేను అనుకోను. కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి, అది పెద్ద మనసు వదిలేయటం అంతా. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. నేను అన్నారా, రాశారా? ఓకే వెల్కుంటా. సో థ్యాంక్ యూ సార్. సో మ్యామ్, దిస్ మూవీ is going to be? What do you think this movie is going to be inspiring by your role? అంటే ఇన్స్పైరింగ్ ఇవన్నీ నేను చెప్పలేను, కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్. వన్స్ యూ గెట్ ఇన్ టు స్క్రీన్, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, ఇట్ విల్ హోల్డ్ ఆన్ టు యూ, అండ్ it will by the time you come out of theatre, you'll feel good about the film. That's what I felt. Maybe I hope the experience will be the same to everybody. Yes sir. Part 2 20% shooting chesam. We had done 20 to 30%. వచ్చే డబ్బుల్ని బట్టి, నాకు దొరికే టైంని బట్టి, కుదిరితే భగవంతుడి ఆశీస్సులు అన్నీ కుదిరి. సార్ ఏంటి సార్, చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్నది. ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు, కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు, కొంత కొంత మంగళగిరి లేదా మనకున్న ప్రాంతాల్లో కావచ్చు. ఇట్ డిపెండ్స్ పరిస్థితులు ఎక్కడ బాగుంటాయండి, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి.